అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను సింహం చిట్టెలుక అన్న కథను చదివి వినిపించబోతున్నాను. ఒక రోజున అడవిలోని చెట్టు నీడలో ఒక సింహం నిద్రిస్తోంది. ఆ పక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటోంది. అది బయటకు వచ్చేసరికి పీచులాంటి మెత్తని గడ్డి లాంటిదేదో అక్కడ కుప్పలాగా పడి ఉంది. దానిపైకి ఎక్కి ఆడుకుంటే మజాగా ఉంటుందనుకొని ఆ ఎలుక దానిపైకి ఎక్కి సంతోషంగా ఎగురుతోంది. కానీ అది ఎక్కినది సింహం పైకి, అంతేకాని గడ్డి కాదు. వెంటనే సింహానికి మెలకువ వచ్చింది. ఒక్కసారి గట్టిగా గర్జించింది. అటు ఇటు వెతకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది. దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని, ఎలుక, నీకెంత ధైర్యమే, నా నిద్రనంతా పాడు చేశావు, నిన్ను చంపేస్తాను అంది సింహం. భయంతో ఎలుక గడగడా వణికిపోతూ, క్షమించండి మహాప్రభు, నేను మిమ్మల్ని చూడలేదు. ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు సహాయం చేసి రుణం తీర్చుకుంటానంది. చూస్తే వేలనంత లేవు, నీవు నాకేం సహాయం చేయగలవు? సరేలే, నిన్నిప్పుడు దయతలిచి వదిలేస్తున్నా, జాగ్రత్తగా ఉండు అని సింహం దాన్ని వదిలేసింది. ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక వల పన్ని ఉంచాడు. పొరపాటున సింహం ఆ వలలో చిక్కుకుంది. ఏమీ చేయలేక దీనంగా అరవడం మొదలుపెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవరూ రాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటకు వచ్చిన చిట్టెలుక ఆ సింహం అరుపు వినిపించింది. అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్క పరుగున అక్కడికి చేరుకొని, మహారాజా, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అంది. అటు ఇటు చూసింది. వేటగాడు దగ్గరలో ఎక్కడా లేడు. వెంటనే వెళ్ళి వలతాళ్లను ముక్కలు ముక్కలుగా కొరికి పారేసింది. సింహం ఆనందంగా బయటకు వచ్చి చిట్టెలుకను ఒక్కసారి పైకెత్తి ముద్దాడింది. నీతి: సహాయం చేయడానికి చిన్న పెద్ద అన్నా తేడా లేదు.